నమస్తే. ఎన్నో ఆధ్యాత్మిక కార్యక్రమాలు మన ఛానల్‌లో నిరంతరం ప్రసారం అవుతూనే ఉంటాయి. మీ నుంచి కూడా విశేషమైన స్పందన వస్తుంది. దానికి ముందుగా కృతజ్ఞతలు తెలియజేస్తూ, సాయి తత్వం గురించి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మామూలుగా సాయిబాబా అసలు దేవుడే కాదు అని, సాయిబాబా ఒక వర్గానికి చెందిన వాళ్ళు అని, ఇలా ఈ మధ్య కాలంలో సాయిబాబాకి సంబంధించి రకరకాల ఆలోచనలు, రకరకాల మాటలు వస్తున్న క్రమం చూస్తూ ఉన్నాం. సుప్రీంకోర్టు ఒక తీర్పు ఒక రకంగా ఇస్తే దాన్ని మనం అర్థం చేసుకునే విధానం ఇంకొక రకంగా ఉంది. అసలు సాయిబాబా ఎవరు? సాయి తత్వం ఏం చెప్తుంది? ఆయన ఎలా జ్ఞాన సంపన్నుడయ్యాడు? ఈ విషయాలన్నీ కూడా ఈరోజు ఈ ఎపిసోడ్ ద్వారా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నాతో పాటు ఉన్నారు కళారత్న విక్కీ కృష్ణ గారు. సో ఆయన్ని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఎక్కడా కూడా వీడియో స్కిప్ చేయకండి. కృష్ణ గారు చెప్పే ప్రతి మాట కూడా నన్ను సాయితోనే నా నా ప్రయాణం అన్నట్టుగా చెప్తూ ఉన్నారు. ఇంతకుముందు నేను మాట్లాడినప్పుడు కూడా ఆయనే పలికిస్తారు అన్నట్టుగా చెప్తున్నారు. ఏం పలుకుతారు? ఏం మాట్లాడతారు? ఎలాంటి ప్రశ్నలు ఉత్పన్నమవుతాయి? ఈ విషయాలన్నీ కూడా మీరు వీడియో స్కిప్ చేయకుండా అందరికీ షేర్ చేయడం ద్వారా సాయి తత్వం గురించి అందరికీ తెలియజేసిన వాళ్ళు అవుతారు. నమస్కారం. మీరు చాలా చక్కటి వివరణ ఇస్తున్నారు బాబాకి సంబంధించి. మరి బాబా ఫ్యూచర్ ఇలా ఉంటుంది అంటే భవిష్యత్తు ఇలా ఉంటుంది అని ఏదైనా చెప్పడం కానీ, ఇప్పుడు మనకి వీరబ్రహ్మేంద్ర స్వామి చెప్పినట్టుగా భవిష్యత్తు గురించి చెప్పిన ఏకైక వ్యక్తి వీరబ్రహ్మేంద్ర అని మనందరికీ తెలుసు, పుస్తకాల్లో చదువుకున్నాం కాబట్టి. బాబా కూడా అలా చెప్పిన సందర్భాలు కానీ, నేను వెళ్ళిపోయిన తర్వాత నా శిష్యులు ఇలా ఉంటారు అని, లేదా ఫ్యూచర్ ఇంక కొన్ని ఏళ్ల తర్వాత సమాజం ఈ విధంగా ఉంటుందని కానీ బాబా తన మాటల్లో కానీ తన లీలల్లో కానీ చూపించడం జరిగిందంటారా? అప్పట్లో చూయించాడండి. కానీ ఆయన ఎప్పుడు చెప్పారు ఫ్యూచర్ గురించి. ఇప్పుడు మీరు అన్నది ఏంటంటే వీరబ్రహ్మేంద్ర స్వామి కాలజ్ఞానం రాశారు. నోస్ట్రాడామస్ రాశారు. ఇవాళ శ్రీరామ్ సార్ అని ఒక ఆయన ఇంటర్నేషనల్, ఆయన కూడా చెప్తాడు భవిష్యత్ అంతా. అది స్వయంగా మేము కూడా చూసాం. అంటే ఒక్కొక్క గురువు ఒక్కొక్క పర్పస్ తో ఈ లోకానికి వస్తారు. ఇప్పుడు మీరు ఒక పర్పస్ తో వచ్చారు, నేను ఒక పర్పస్ తో వచ్చాను. బాబా ఎక్కడా కూడా ఫ్యూచర్ ఇలా ఉంటుందని ఎవరికి చెప్పలేదు. ఆయన ఆ కాలజ్ఞానం చెప్పే గురువు కాదు, కాలాన్ని శాసించే గురువు. ఇది ఈ పాయింట్ బాగా గుర్తించుకోండి. మనము కాలాయ నమః అంటాం. కాల స్వరూపుడే ఆయన. ఇంకా ఆయన ఎట్లా ఉంటుందని ఆయన అనుకుంటే ఏమైనా చేయగలడు. కాకపోతే అది ఏంటి, ఈ సమాజములో ఇది కలియుగ లక్షణాలు కొన్ని ఉన్నాయని మనకు తెలుసు. కలియుగ లక్షణాలలో ఒక మంచి, ఇప్పుడు సాయి తత్వం గురించి మనం ఎందుకు ఈ ఛానల్లో మాట్లాడుకుంటున్నాము? ఏదో 10 మందికి మంచి మార్గం చూపించాలని. ఇలా మాట్లాడుకుంటున్నామంటే మన రూపంలో కూడా బాబాను ఉన్నట్టే. బాబా భక్తులను కాపాడడానికి, నా భక్తులు ఎక్కడ ఉన్నా కూడా నేను రక్షిస్తానని మాట ఇచ్చాడు. మాట ఇచ్చాడు కాబట్టి ఆయన మాటకు కట్టుబడి ఉండేటువంటి గురువు నాకు తెలిసి. నా భక్తులను ఎప్పుడు పతనం, బాబా భక్తులని భూమండలంలో నన్ను నమ్మి చెడిన వాడిని ఒక్కడైనా చూపించగలరా అని అడిగాడు. చూడండి ఎంత కాన్ఫిడెన్స్ ఇచ్చాడు, ఎంత నమ్మకం ఇచ్చాడు. అలా మనము ఆ ప్రాసెస్ లో, అంటే బాబా మార్గంలో మనం వెళుతూ ఉంటే అనుభవం అయితే తప్ప తత్వం బోధపడదు. ఆ ఫ్యూచర్ ఇలా ఉంటుందా అలా ఉంటుందా అని ఎవరు చెప్పలేరు. దుర్మార్గం పెరిగిపోయే కొలది బాబా వచ్చింది దుష్ట శిక్షణ కోసం రాలేదు ఆయన, దుష్టంలో కూడా పరివర్తన చేయడానికి వచ్చాడు. నేను అదే అడుగుదాం అనుకున్నాను, మీరు కరెక్ట్ గా పాయింట్ కి వచ్చారు. అసలు అంటే ఇప్పుడు మనకి ఇన్ని మత గ్రంథాల గురించి ఆల్రెడీ మనం మాట్లాడి ఉన్నాం కాబట్టి ఒక్కొక్క మత గ్రంథం వాళ్ళకి సంబంధించిన భగవంతుడిని ఒక్కొక్క రకంగా చెప్పడం జరిగింది. ఇప్పుడు జీసస్ తీసుకుంటే నేను పాపుల్ని కాపాడటానికి, అంటే పాపుల్ని పరిశుద్ధం చేయడానికి వచ్చాను అని. మనం శ్రీకృష్ణుడిని తీసుకుంటే దుష్ట శిక్షణ శిష్ట రక్షణ అని, ఇలా రాముడిని తీసుకుంటే ధర్మ మార్గాన్ని అనుసరించడం అని, ఇలా రకరకాలుగా చెప్తూ ఉన్నారు. అల్లాని తీసుకుంటే సర్వాంతర్యామి, అందుకనే నాకు రూపం లేదని, ఇలా రకరకాలుగా ఎవరి మత గ్రంథానికి సంబంధించి వాళ్ళు వివరణ ఇస్తూ వచ్చారు. మరి బాబా ఎందుకు వచ్చారు ఈ లోకానికి? అంటే ఇక్కడ ఒక విషయం మేడం, ఆ మత గ్రంథాలు పుట్టిన కాలాన్ని, చారిత్రక పరిణామాలు కూడా మనం గమనించాలి. ఆ చారిత్రక పరిణామంలో అప్పుడు ఆ గ్రంథాలు ఒక చరిత్రలో పుట్టాయి. బైబిల్ పుట్టినటువంటి కాలం వేరు, ఖురాన్ పుట్టిన కాలం వేరు, భగవద్గీత పుట్టిన కాలం వేరు. ఆనాటి పరిస్థితులు, చారిత్రక పరిస్థితులు, సాంఘిక పరిస్థితులు, అక్కడ ప్రవక్తలు గాని, ఒక సద్గురువులు గాని, వాళ్ళు అప్పుడు
మానవాళి హితం కోసమే జన్మనెత్తుతారు. ఉమ్, వాళ్ళు అప్పుడు ఆ కాలాలను బట్టి వాళ్ళు కొన్ని ధర్మ మార్గాలు, హితోపదేశాలు చేస్తారు. ఉమ్, కొన్ని ప్రవచనాలు చేస్తారు. ఇప్పుడు కాలమును బట్టి మనము మారాల్సినటువంటి పరిస్థితి ఉంటుంది. షిరిడి ఉమ్, సాయిబాబా వచ్చే కాలం ఎలా ఉన్నది? అప్పుడు ఆయన హిందూ, ముస్లింలు సమైక్యంగా ఉండాలి. అసలు ప్రేమతత్వం పెంచుకోవాలి. ఉమ్, ఆకలిగా ఉన్న వారికి అన్నం పెట్టేవారు. ఇప్పుడు కమ్యూనిజం చెప్పేది కూడా అదే కదా! అందరూ సమానంగా ఉండాలి అని చెప్పారు. ఉమ్, కానీ ఒక్కొక్కరు ఆయన కమ్యూనిస్ట్ పార్టీ పెట్టి అది ఇది చేసేది కాదు కదా! ఆయన ఆయన పర్పస్ వేరు. ఉమ్, ఆయన కూడా సాంఘిక విప్లవకారుడే. ఉమ్, ఆయన ఇంకా చాలా సాంఘిక విప్లవకారుడేలని ఇంకొక సబ్జెక్ట్ ఒకరోజు చెప్దాం ఆయన. ఉమ్, మానవులు కుల మతాలకు అతీతంగా ప్రేమతత్వంతో మెలగండి అని బాబా చెప్పి వెళ్ళాడు. ఉమ్, మరి నన్ను నమ్ముకోవడం అంటే ఏమి? నా మార్గంలో నడవండి అని చెప్పాడు. ఉమ్, నమ్ముకోవడం అంటే సహనంతో ఉండండి. సహనంతో ఉంటే మనకు మంచిదే కదా! ఉమ్, శ్రద్ధ ప్రేమతో మన పనులు మనం ప్రేమతో చేసుకుంటే మనం మంచిదే కదా! ఉమ్, నీవేవి చేసినా ప్రేమతో చేయండి. సాయి భక్తులు సాత్వికులుగా ఉంటారు మామూలుగా. ఇప్పుడు ఉమ్, ఇంట్లో భార్యాభర్తలు ఉన్నారండి. ఆమె బాబా భక్తురాలు. భర్త ఆవేశంతో ఏదో మాట్లాడతాడు. ఈమె కూడా మాట్లాడిందనుకో, ఒకటి ఘర్షణ వస్తుంది కదా! అవును. కాబట్టి బాబా చెప్పిందేమి? ఆడు పశువు లక్షణాలు కలిగిన వాడు ఆవేశంతో మాట్లాడతాడు. నానా వాళ్ళు వచ్చి లేవి పేకు అన్నాడు బాబాని. ఉమ్, నేను జగద్గురుని లేస్తానా అని అనలేదాయన. ఉమ్, చిన్న పిల్లోడు మాత్రం లేచాడు బాబా. ఉమ్, ఆయన కొంచెం కొద్దిసేపు కూర్చున్నాడు. కూర్చొని మళ్ళీ లేసి వెళ్ళిపోయాడు. ఉమ్, అప్పుడు "ఏంటి బాబా నానా వాళ్ళొచ్చి లేవంటే నువ్వు ఎలా లేస్తావు?" అని అడిగితే, ఉమ్, "అరే నా గురువు నన్ను పరీక్షించడానికి అక్కడ కూర్చున్నాడు రా" అంటాడు. ఉమ్, ఇలా ఈ యొక్క ఫిలాసఫీ సాయి తత్వము ఎంత లోతైనదో, సాయిబాబా ప్రేమ ఎంత లోతైనదో అది ఉమ్, అనుభవిస్తే గాని అనుభవైక వేద్యమే తప్ప ఉమ్, అభివ్యక్తీకరించడానికి సాధ్యం కాదు. రైట్. ఇక మీరన్నటువంటివన్నీ లౌకికమైన ఆ మత గ్రంథాలు, ఈ మత గ్రంథాలు వాళ్ళు ఫాలో అయ్యారు ఫాలోవర్స్ వీళ్ళు ఇతరుల మీద బురద జల్లడం, వాళ్ళ ఉమ్, రాజకీయ ప్రాప్తి కోసం ఇంకోటి ఇదలా ఉంటుంది. ఉమ్, దీన్నంతా అందుకే అన్నాడు ప్రపంచోన్మాదానికి తిరుగులేని మందు సాయితత్వము అన్నాడు. ఉమ్, శరత్ బాబూజీ గురువు గారు. ఉమ్, ప్రపంచోన్మాదం అన్నాడు చూడండి ఒక్క మాటలో అని చెప్పాడు. ఉమ్, ప్రపంచం ఉన్మాదంలో ఉంది. ఉమ్, ఇక పిచ్చిలో ఉంది. ఉమ్, ఈ ఉన్మాదాల దగ్గర మనం ఉన్మాదాలు ఏ రాయి తీసుకుని కొడతాడో తెలియదు మనకి. ఆ, ఆడు పిచ్చోని చూస్తే మనం తప్పించుకొని వెళ్తాం కదండి. ఉమ్, ఉమ్, అలా ఇటువంటి ఆర్గ్యుమెంట్స్ ఇటువంటివి మనం పట్టించుకోవాల్సిన అవసరం లేదు. ఉమ్, మన మార్గము సాయి మార్గము, సాయి మార్గము సేవా మార్గము. ఉమ్, సేవ చేయకుండా సాయిబాబా అనుగ్రహం కలగదు. అది కూడా చెప్తున్నాను మీకు. ఉమ్, మీరు ఏదో ఏదో పిల్లికో కుక్కకో ఇంత రోజు ఇంత భోజనం పెట్టి లేదు చీమలకి ఇంత చక్కెర వేస్తేనే ఆ బాబా అనుగ్రహం మీ మీద ఉంటుంది. ఉమ్, ఏది లేకుండా అంతా నాకే కావాలని అహంకారంతో ఉన్నారనుకోండి, ఎట్టి పరిస్థితుల్లో బాబా అనుగ్రహం మీకు కలగదు. చిన్న ఉమ్, దానము దాంటే ఉన్న దాంట్లో కొద్దిగా ఉమ్, ఆ ప్రేమతత్వం అక్కడే అభివ్యక్తం అవుతుంది. ఉమ్, అలా లేకుండా అందరిది నాకే కావాలనుకుంటే అది సాయి తత్వం కాదు. సాయి తత్వం ఒక రకంగా చెప్పాలంటే అందరికీ ఇప్పుడు పంచభూతాలు ఏ విధంగా అయితే అందరి కోసం గాలి అందరికీ గాలి ఇస్తుంది కదా, అవును. నీరు తన కోసమే ప్రవహించదు, అందరికీ ప్రాణ రక్షిస్తుంది. అగ్ని, ఆకాశం వర్షం కురిపిస్తుంది. ఈ పంచభూతాలు పరుల కోసమే ఉన్నాయి. ఉమ్, కానీ పంచభూతాత్మకమైన ఈ దేహము కూడా పరుల కోసమే మనం కేటాయించాలి. ఉమ్, అందుకే పర్పస్ అది మెయిన్. రైట్. అదేవిధంగా నీకు ధనమైన జ్ఞానమైన ఉమ్, దేహమైన పరుల కోసం ఉపయోగించినప్పుడే సాయి బాబా యొక్క అనుగ్రహము కలుగుతుంది. ఉమ్, నేను ఒక గజల్లో రాశా, ధనాన్ని ప్రేమించి సుఖించి ఏం పట్టుకు వెళతావు, జనాన్ని బాధల నదిలో ముంచి ఏ గట్టుకు వెళతావు, మనిషి జన్మ ఎత్తి కూడా మల్లె పందిరై పోకుంటే ఎలా, ఉమ్, మానవతా పరిమళాలు పంచక ఏం ముట్టుకు వెళతావు అని రాశా. ఉమ్, కాబట్టి ఆ జనాన్ని బాధల నదిలో ముంచితే బాబా అనుగ్రహం కలగదు. ఉమ్, జనానికి సాధ్యమైనంత వరకు సేవ చేయాలి. అందుకే ఆ బాబా గుళ్ళ దగ్గర అన్నదానం చేస్తుంటారు. అవును. అబ్బా పుట్టినరోజులు అని చెప్పి ఎక్కడో క్లబ్బుల్లోని పబ్బుల్లోని చేసుకోవాల్సిన అవసరం లేదు. బాబా గుడి దగ్గర ఉన్న భిక్షగాలకే పెడితే మీ పిల్లల ఆయుష్ పెరుగుతుంది. ఉమ్, అది బాబా చెప్పింది. అది భిక్షగాన్ని కసురుకోవద్దు అన్నాడు ఆయన. ఉమ్, నానా చంద్రకర్ డిప్యూటీ కలెక్టర్గా ఉన్నాడు. ఆయన భార్య ఇద్దరు భోంచేస్తా ఉంటే ఒక ఆమె భిక్షగత్తె వచ్చి, అయ్యా నాకు నాకు కొద్దిగా భిక్షం పెట్టండి, అన్నం పెట్టండి అంటుంది. ఉమ్, ఈమెపై అన్నం పెడుతుంది. తర్వాత కలెక్టర్ భార్య కదా, అమ్మ ఒక పాత చీరుంటే ఇస్తావా తల్లి అని అడుగుతుంది. ఉమ్, అడిగితే ఏమండి ఈమె అన్నం పెట్టానండి మళ్ళీ చీర కూడా అడుగుతుంది అండి. ఉమ్, అప్పుడు ఆయన వచ్చి
వెళ్ళిపోతావా, మెడబెట్టి గెట్టించమంటావా మా యొక్క అక్కడ ఉన్నటువంటి వాచ్మెన్లతో అంటాడు. అయ్యా వెళ్ళిపోతానే వెళ్ళిపోతాను. మరుసటి రోజు బాబా దగ్గరకు వస్తాడు ఆయన, నానా చంద్రకర్. వచ్చినప్పుడు మామూలుగా వస్తా, రా నాన్న అని అంత ప్రేమతో పిలిచే బాబా పక్కకి ఇలా తిరుగుతాడు. ఏం బాబా నన్ను కోపగించుకోవడం కాదురా, నిన్న నేను భిక్షగత్త రూపంలో వచ్చా, నన్ను ఎంత అవమానం చేసావో తెలుసా నీకు అన్నట్టు. అంటే ఒక భిక్షగత్తని అవమానిస్తే నన్ను అవమానించినట్టుగా బాబా ఫీల్ అవుతాడు. కాబట్టి బాబా భక్తులు మన ఇంటర్వ్యూల ద్వారా తెలుసుకోవాల్సిన విషయమే, ఎవరిని నొప్పించకూడదు. చేతనైతే సహాయం చేయాలి, లేకని చేయలేము అని ఒక మృదువుగా చెప్పాలి. ఎవరికి మోసం చేయకూడదు. నమ్మిన వాళ్ళకి ద్రోహం చింతన ఉంటే వాళ్ళ బాబా భక్తులు కాలేరు. బాబాని మళ్ళీ వాళ్ళు మార్చుకోవాలనుకుంటే బాబా కూడా శిక్షలు వేస్తాడు. మనము అంటే బాబా భక్తులు ఎలాగో రక్షిస్తాడు, బట్ శిక్షలు పడతాయి. శిక్షలు పడినాడు, బాబా నమ్ముకున్నాము కానీ మాకు ఇలాంటి శిక్ష వేశాడు అంటే, నీవు చేసిన ఇప్పుడు పిల్లవాడు తప్పు చేస్తే తల్లిదండ్రులు శిక్షిస్తారు కదా. గురువు సరిగా పాఠాలు అప్పచెప్పుకోకపోయినా ఏదో తప్పు చేసినా గురువు శిక్షిస్తాడు కదా. అలా బాబా మనల్ని సంస్కరించడానికి శిక్షలు వేస్తాడు. దాని శిక్షనే తప్ప శిక్ష కాదు. ఈ విషయం బాబా భక్తులు గమనించాలి. ఏదో పెద్దగా తెలుసుకోవాల్సినటువంటి అవసరం లేదు. ప్రపంచంలో వాళ్ళు ఎవరు అనుమానం పడాల్సిన అవసరమే లేదు బాబా విషయం. అదండి, అది నా స్వానుభవం. బాబా తత్వం గురించి చాలా చక్కటి వివరణ ఇచ్చారు కృష్ణ గారు. చాలా అంటే చాలా సంతోషం. ఇంకా బాబాకి సంబంధించిన లీలలు కానివ్వండి, అద్భుతాలు కానివ్వండి, జరిగినటువంటి అద్భుతాలు నేటి తరానికి ఖచ్చితంగా చేరాలి, తెలుసుకోవాలి. మీరన్నట్టుగా మనం ఒక దేవుణ్ణి గురించి మాట్లాడుకునే దానికన్నా ఒక సద్గురుని గురించి మాట్లాడుకుంటే పిల్లలకు కూడా చాలా అంటే చాలా యూస్ఫుల్ అవుతుంది. తప్పకుండా నెక్స్ట్ ఎపిసోడ్లో ఇంకా బాబాకి సంబంధించిన పూర్తి సమాచారం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్కారం. ధన్యవాదాలు. బాబాకి సంబంధించి మరింత సమాచారం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ప్రతి వీడియో కూడా ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు వాచ్ చేస్తూ మీరు బాబాకి సంబంధించిన మీ జీవితంలో జరిగినటువంటి అద్భుతాలు ఏవైనా ఉంటే తప్పకుండా కామెంట్ బాక్స్లో తెలియచేయండి. దానికి సంబంధించిన వీడియోస్ కూడా చేసే ప్రయత్నం చేస్తాం. కృష్ణ గారిని కనుక కలవాలి అనుకున్నా లేదా మాట్లాడాలి అనుకున్నా, ఇంకా మీరు ఇలాంటి విషయాల గురించి చర్చించాలి అనుకున్నా స్క్రీన్ మీద కనపడే నెంబర్కి కాల్ చేయొచ్చు. వీడియోని లైక్ చేసి షేర్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నమస్తే.